ఏ ఆడ అమ్మాయి ఏమన్నా నాటకాలు చెప్పి ఓ దీనికి స్నానం చెప్పేసి అని చెప్పేసి అందరి దగ్గర తీసుకెళ్తాను. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. మనకి వీడియోస్లో రావడం అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వీడియోస్ ఎక్కువ అంటూ దిగాను. బైక్ ఎక్కుతాము నా మిస్టేక్లు ఏమైనా అయిందనుకో కట్నం ఏమని చెప్పు మీ మమ్మీ. ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఎట్లా పోయినావు? బ్రాస్లెట్ తెచ్చినాము. రే నాటకాలు చేస్తున్నావా? తమ్ముడిని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, నన్ను ఎందుకు సపోర్ట్ చేయదు? నీకెక్కువ సపోర్ట్ చేస్తాను నాన్న. ఇంత చిన్నోడు ఎట్లింటుంది చూసా మాటలు. ఉషాలు ఎత్తిన వస్తుంది నా కాఫీ పెట్టి ఏదో తెచ్చినావు కదా మిషన్ దాంట్లోకి కాఫీ పెట్టి ఉడుకుడుకుది. సరే ఆగ్రో కాఫీ మెషిన్ నుంచా? సరే నీకు కూడా కావాలా? నా కూడా చేసి ఆగ్రో నుంచి కాఫీ మెషిన్ తెప్పించినాను. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలో ఫిల్టర్ కాఫీ. నేను ఇప్పుడు ఫస్ట్ వాటర్ పోసుకున్నా దీంట్లో. ఇది వచ్చేసి మినిమం అండ్ ఇది వచ్చి మాక్సిమం. సో మనకి ఇద్దరికో ముగ్గురికో కావాలి కాబట్టి నేను ఇక్కడ వరకు పోసుకున్నాను వాటర్. ఓకే. సో దీంట్లో మనం కాఫీ పౌడర్ వేసుకుంటున్నాము. అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. దీంట్లో 15 bars హై ప్రెషర్ విత్ 111 watts ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ అండ్ స్టేబుల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్ప్రెసోని మోర్ ఫ్రేగ్రెంట్గా అండ్ రిచ్ ఇన్ క్రీమ్గా ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ చేసుకో. ఇది ఇక్కడ వరకు వస్తే కాఫీ రెడీ అయినట్టు. దీంట్లో అనలాగ్ డయల్ థర్మోమీటర్ ఉంటుంది. ఇది మన టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఫర్ మినిమల్ కాఫీ ఎక్స్ట్రాక్షన్. దీంట్లో 2 separate థర్మోస్టాట్స్ అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఫోమ్ సెపరేట్లీ టు క్రియేట్ గ్రేట్ టేస్ట్ ఆఫ్ కాఫీ అండ్ రిచ్ క్రీమ్ అండ్ క్రీమీ మిల్క్ ఫోమ్. This also allows you to adjust the foam and steam levels to customize a variety of delicious espresso-based coffee. 360 rotating stainless steel fronting wad is more convenient to use. అంటే ఇది మనని స్టీమ్ లెవెల్స్ని అడ్జస్ట్ చేయడానికి అండ్ ఎక్స్ప్రెసో బేస్డ్ కాఫీ లాంటి టేస్ట్ ఉన్న కాఫీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి కన్సిస్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెసో ఉంటుంది. అంటే దీంట్లో మనకి రైట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ కాఫీ ఎంతగానం యూజ్ కావాలో అంతగానం యూజ్ అవ్వడానికి ఉంటుంది. దీంట్లో యూజింగ్ 7 grams కాఫీ పౌడర్ టు మేక్ 1 ounce ఆఫ్ ఎక్స్ప్రెసో క్యాన్ గెట్ ఫుల్ ఫ్లేవర్ అండ్ బెటర్ టేస్ట్. అంటే దీంట్లో 7 grams ఆఫ్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తే మనకి 1 ounce ఆఫ్ ఎక్స్ప్రెసో ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా ఎలిగెంట్లీ డిజైన్ ఉంటుంది. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అండ్ ఈజీ టు క్లీన్. అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో ఉంటుంది అండ్ స్టీల్ ఉంటే మనకి ఈజీగా క్లీన్ చేయడానికి ఉంటుంది కాబట్టి దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో గో అండ్ చెక్అవుట్ నౌ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. పొద్దున ఇంక బొట్టు పెట్టేసింది ఉషా. కర్రా హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఇక్కడ చెప్పు. హాయ్ చెప్పు. అదే అక్కడ గారు ఇక్కడ హాయ్ చెప్పు. రియాన్షి పియ్యా బొట్టుది ఇంకి ఎక్కరా ఏ ఆడ అమ్మాయి ఏమన్నా నాటకాలు చెప్పి ఇక్కడ వద్దు తల్లి. తమ్ముడు నీళ్ళలో ఆడుతుందా? ఎక్కడున్నాడు? మొత్తం ఖరాబ్ చేసేసాడు. తమ్ముడు నీళ్ళలో ఆడుతుందంట. ఏది ఎక్కడ ఆడుతున్నా నీళ్ళలో? ఇంకోసారి అక్కడ పోయి నాకు కొట్టి తీసుకొని రాని, ఓకేనా? అమ్మ దగ్గైతే నీకు చాలా నైట్ కూడా మస్తు తగ్గిండు. పోయి నేను అసలు బిస్కెట్ ఏమి ఇవ్వలేదు తల్లి. దానికి ఏమైంది బిస్కెట్? ఏదో చిన్నగా ఉన్నప్పుడు నేను ఆడుతుండే. ఏం చేస్తున్నావు అన్న? పోనీ ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఏంటి వంటలేంది?
ఏం చేస్తున్నావు? టమాటో తుక్క. ఓకే చెయ్యి. ఏదో చిన్న ఉన్నప్పుడు నేను ఆడుతుండే, నేను కూడా ఇట్లనే ఆడుతుండే. వీడు అంటే ఇంకొవ్వరు నేర్పించినా కూడా అర్థమవుతుంది వంట. వీరే నేర్చుకుంటున్నారు. మాకు నిన్న షాపింగ్ చేసినట్టుంది ఉషా. ఇది నువ్వు షాపింగ్ చేసినావు కదా, దీంట్లో ఎత్తుకొని వంట అంట. చిన్న ఉన్నప్పుడు నేను కూడా ఆడుతున్నాను. మళ్ళీ ఈయనకి ఎట్లా తెలుసు? ఇది బయటికి కూడా ఎక్కడ చూడడు. అదే కామన్ అనుకోండి, చిన్నపిల్లలు అందరూ ఆడేది. అయిపోయింది వంట కాలే. ఉప్పు తక్కువ ఉంది. బాగుంది. ఏం చేస్తున్నావు? ఏంటంట? ఏయ్ నడు, నీకు స్నానం చేపిస్తావా? అది ఎలక్ట్రానిక్ నాన్న ఖరాబ్ అవుతుంది. ఓ దీనికి స్నానం చేపిస్తాను చెప్పేసి తన దగ్గర తీసుకెళ్తాను. बाय बाय टाटा गुड बाय. ఇది మంచిది. ఆడు ముడితే ఏమైతుందిరా? నా అది షాక్ తగులుతారు. ఓకేనా? అర్థమైందా? నాకు దిశ అక్కడ నుంచి దిశ పిల్లలా ఏందా మీరు? నాకు అర్థం కాదు. రే ఆడ పోయినామనుకో చోటాన్ని ఎట్లా కొడతా చెప్తున్నాండి. అది దగ్గుతా ఉన్నది మందు పోయి. ఈ మధ్య ఈ భగవాన్లతో మస్తు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే మరీ టూ మచ్. సైలెంట్ అల్లరి చేస్తున్నాడు, ఆడేమో ఒర్రుకుంటూ అల్లరి చేస్తున్నాడు. ఈ సామాన్ తేవడం, పల్లగొట్టడము, ఇరగొట్టడము, సౌండ్ చేయడము. అవును కదా రియో? ఓ మమ్మకి ఇచ్చిరాపో నాన్న, మమ్మకి ఇచ్చిరాపో. ఓ మమ్మకి. సో గైజ్ రేపు మా తమ్ముని కొడుకు యువాంష్ ఫస్ట్ బర్త్డే ఉంది. సో అందుకే మెయిన్ పర్పస్ మా తమ్ముడు వచ్చింది ఇక్కడికి జర్మనీ నుంచి. మనకి వీడియోస్లో రావడం అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వీడియోస్ ఎక్కువ అంటూ డియను. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను ఒక మెమొరబుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా నా కొడుకుకి యువాన్ష్కి. సో ఉషా, సో గోల్డ్ ఇద్దామా? ఓకేనా? రెడీ అయిపోయినావు కదా, చలో వెళ్దాం దా. జుట్టు వేసుకున్నాడు స్టార్ట్. ఈ పిల్లలు ఏం చేద్దాం? తీసుకొని వెళ్దామా? దా తీసుకుని వెళ్దాం. అవిష్ కానీ నలుగురిని కొడతాం. నాకు ఒక్క భయం, బైక్ పైన ఎట్లా పోదామని చెప్పేసి అంటే. దా స్టార్ట్ అయిపోయినావా? చెడ్డాన్ని వేసుకోరా, నీకు చెడ్డ వేసుకోరా, దాంట్లో పోదాము. అవిష్ వస్తావా రావా? నడవండి. చలో చలో చలో. నాకు భయం ఏంటంటే నలుగుడము బైక్ ఎక్కడము నా మిస్టేక్లు ఏమైనా అయిందనుకో పిల్లలకి ఏమైనా అవుతారని చెప్పేసి. నువ్వు ఫస్ట్ ఏమంటావు తెలుసా? నీ నడిపేదోడికి తెలుసా ప్రాబ్లం ఏందో. కట్నం ఇవ్వమని చెప్పు మీ మమ్మీ. సో ఉషా అయితే పోయి షాపింగ్కి వెళ్ళింది, జల్లి కొనుక్కొని వస్తా అని చెప్పేసి. జరా నాకు ఇక్కడ వేరే పని ఉంటే వేరే పనికి వచ్చాను. అంతా జ్యువెలర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఉషా ఇక్కడున్నా, ఉషా దా. కొన్నావా? ఏది? ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఎట్లా పోయినావు? పట్టుకొని గట్టి పట్టుకో. ఓకే ఇంట్లో చూపెట్టు, కానీ ఇప్పుడు ఏం చూపెట్టు, ఇంట్లో చూపెట్టు. నడు. ఇంకేమైనా పని ఉందా? నా పని అయిపోయింది చేసుకోండి. ఇంకేమైనా పని ఉందా? అవి నువ్వేమైనా తింటావా? నువ్వు దోశ తింటావా? నువ్వేం తింటావు? పో తీసుకుని రాపో. నా తెలియదు, నువ్వు నీ ఇష్టం. నేను తినా, నేనేం తినా. ఏంది వద్దు నాన్న, హెల్మెట్ గిల్మెట్ ఇప్పుడు ఏమొద్దు. అవి నీ గురించే తెప్పించాను నాన్న, తిను. సో వీళ్ళు ఎప్పుడైతే బయటికి వస్తారో ప్రతిసారి ఇట్లా దింపించి పంపించాలి మా వాళ్ళకి. ఇప్పుడు రియాన్స్గా తినేసింది అనుకో, ఇకానికి డిన్నర్ ఉండరు నైట్. నాన్న
చెప్పులు ఎందుకు ఇడుస్తున్నాను నువ్వు? ప్రతిసారి చెప్పులు ఎక్కడంటే అక్కడ ఎందుకు ఇడుస్తావు? బయట వేడిగా ఉందా చల్లగానే కదా తిను, ఓకేనా? మా రోడ్డు మొత్తం తిరుగుతున్నాడు నవీష్ గారు. ఎడికోతావు కరా నడు. అసలు ఆగుతలేడు, ఆపినా సరే ఏడుస్తా కూస్తున్నాడు. ఎందుకు సతాయిస్తున్నావు రా? దా దా నడు. రా నడు నడు. ఆయన సతాయిస్తా కూస్తున్నాడు. ఆడు సతాయించుడు, ఓ ఈడు సతాయించుడు. గైస్ బ్రాస్లెట్ తెచ్చినాము చిన్నది. ఈ బ్రాస్లెట్ ఓ చూసారా? ఏయ్ ఏమ్రా అన్నను కొడుతున్నావు ఏంది? ఎందుకు బ్యాడ్ బాయ్ అవుతున్నావు? రే నాటకాలు చేస్తున్నావా? ఎందుకు కొడుతున్నావు అన్నని? చెప్తుంది అడు పట్ట పట్ట కొడుతుంది. రే చోటా అన్న నుండి కొడుతున్నావురా? సారీ చెప్పు అన్నకి, సారీ చెప్పు. ఓ మా వాడు సారీ చెప్పే విధానం కిస్ ఇచ్చుడు ఉంటుంది. మా అమ్మకి సారీ చెప్పు, మా అమ్మకి సారీ చెప్పు. డాడీకి సారీ చెప్పు, డాడీకి సారీ చెప్పు. ఏ నానా ఏ నానా అర్థం కాలేదు చెప్పింది. తమ్ముడిని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, నన్ను ఎందుకు సపోర్ట్ చేయదు? నీకెక్కువ సపోర్ట్ చేస్తాం నాన్న, నీకెక్కువ సపోర్ట్ చేస్తాం. అయ్యో రే 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 రెడీగానే అవుతున్నావు. అందరేమో మొత్తము రియాన్స్ గాని అభిష్ గాని తప్పు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం ఈందే తప్పు. మా రియాన్స్ గారు ఏం చెప్తారు వింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తా చూడండి. రియాన్స్ పోయి కింద వండుకో, పో కింద వండుకో, మంచం పై నుంచి కింద వండుకో. అరే కింద కింద పోయి వండుకో, కింద కింద పో, కింద పోయి వండుకోపో, కింద వండుకో, పడుకో, కింద వండుకో. ఇంత చిన్నోడు ఎట్లింటుంది చూసాం మాటలు. పో అయ్య రియో మమ్మల్ని కొట్టుపో, పో. అరే అన్న తమ్ముడు చేసిన అని చెప్పేసి అన్నాడు. రియు డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. అరే అరే అభిష్ అభిష్ ఆగరా, నిన్ను గారు అభిష్ ఆగు. అరే బయటికి వెళ్తారు బయటికి వెళ్తారు. బంద్ చేయి. సో గైస్ ఇప్పుడు చూడండి, రియాన్స్ డోర్ ఓపెన్ చేయి, పో డోర్ ఓపెన్ చేయి. ఇట్లా బంద్ చేయి, డోర్ బంద్ చేయి, డోర్ బంద్ చేయి. రే డోర్ బంద్ చేయి. రే రియాన్స్ రే రే మాట తింటాం అనుకున్నా కానీ ఎవరు మాట తినేసుకోవడం నాదైతే. అది తీసుకొని రాపురా చోట. డోర్ బంద్ చేయి, డోర్ బంద్ చేయి. హుషారు చూడు ఏం చేస్తుంది చూడు. ఏం చేస్తావు అర్థమే కాదు. మావాడు నైట్ కాగానే తగ్గుతున్నాడు, మార్నింగ్ మొత్తం మంచిగా ఉంటాడు. వాడు ఏం చేస్తాం చూడండి, పోస్తాము హాఫ్ కిందనే పడేస్తారు. పోయి పోయి ఆగాగో చూడు ఎట్లా మొండి చేస్తుంది చూడు, పోపించుకొని చూసి 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 చూసి. వేయించుకో వస్తా నువ్వు పోయి బంజే నాన్న అవుతా బంజే. ఇప్పుడు నేను ఫోన్ బంద్ చేసి ఇప్పుడు అన్ని పట్టుకుంటే దానన్నా అట్లా చెయ్యొద్దు, నువ్వు పట్టుకో. ఓకే ఓకే ఓకే
అవి అవి తాత లేచి నాకు ఎట్లా కొడుతుంది. ఇంకేమైంది? ఏందన్నా? ఏమైతుంది? కడుపు పెయిన్ అవుతుందా? ఆకలి అవుతుందా? కడుపు పెయిన్ అవుతుందా? ఎందుకు కొట్టినాను నన్ను కన్ను మీద? సో కడుపు పెయిన్ అవుతుందంటానికి. మమ్మీ వాకింగ్ చేయనా? కడుపు పెయిన్ వెళ్ళిపోతుంది. వాకింగ్ చేయి, కింద దిగు. ఏమైంది? వాకింగ్ చేయి, వెళ్ళిపోతుంది. వాకింగ్ చేయి, వాకింగ్ చేయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్. చెప్తున్నావురా నువ్వు, నీ అమ్మనే చెప్తుంటావు నువ్వు. వాకింగ్ చేయనా? ఏ కింద పడతావు. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తే తమ్ముడు అటు చేస్తావు. మళ్ళీ ఇంట్లో వస్తుంది చూడండి. అన్న వాకింగ్ చేస్తుంది, తమ్ముడు వాకింగ్ చేస్తుంది. ఇప్పుడు అవి నువ్వేం చేస్తుంటే అంత తమ్ముడు చేస్తుందా? మమ్మ ఇప్పుడు నొప్పి లేస్తా నీ కడుపు? నొప్పి లేస్తలే కదా? ఏందన్నా ఏమొస్తుంది నీకు పెద్దగా అయినాక? నాకు పెద్దగా అయినాక గడ్డం అవుతుంది. నీ కూడా గడ్డం వస్తుందా పెద్దగా అయినాక? మళ్ళీ రియాన్స్కి తమ్ముడు కూడా గడ్డం అవుతుంది. తమ్మునికి కూడా గడ్డం వస్తుందా? ఏ నీ గడ్డం కావాలనే? మంచిగా గడ్డం గడ్డం కావాలనే? గడ్డం కావాలని ఇవన్నీ నీకెట్లా తెలుస్తున్నాయిరా నీకు? బజ్జో నువ్వు దయ్యాలారా రే. మీరు ఉట్టకున్నప్పుడు మేము 11 o'clockకి వండుకుంటుండే. మీరు ఎప్పుడైతే ఉట్టిండో అంట ఇంట్లో చూసా రే రే చూడగా రే. మీరు పుట్టినప్పటి నుంచి 12:30 1 అవుతుండ్రా. చాలా టైం అవుతుంది. అవి అవి అవే అవే మీకు రాత్రి పుట్టిన ఆడుకుంటారా? పోనీ గుడ్ నైట్ చెప్పేసి అందరికి. సో గైస్ ఫుల్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటికి బాయ్ బాయ్ చెప్పు. బాయ్. బాయ్.